దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకుందాము రండి అని ప్రవక్త అయినటువంటి హోషేయ పిలుపునిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని జనులు దేవుని యొక్క జ్ఞానము లేకయే నశించిపోతూ ఉన్నారు. దేవుని యొక్క జనులు దేవుని జ్ఞానము లేకయే చెరపట్టబడుతూ ఉన్నారు. దేవుని యొక్క జనులు దేవుని జ్ఞానము లేకయే పాపములో పడిపోతూ ఉన్నారు. అందుకే ఆయన ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, దేవుని జ్ఞానమును సంపాదించుకొనండి, దేవుని ఆశీర్వాదాలను పొందుకొనండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మీ యొద్దకు వస్తాడు. కడవరి వర్షము, తొలకరి వర్షము ఏ విధంగా భూమిని తడిపి మరి ఫలములనిస్తుందో ఆ విధంగా దేవుడు తప్పకుండా మనలను దర్శిస్తాడు, మన యొద్దకు వస్తాడు. కాబట్టి ఆయనను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకొనుటకు ప్రయాసపడదాం. ఈ దినము యోహాను సువార్త 17వ అధ్యాయము క్రీస్తు ప్రభులు వారు పలికినటువంటి మాటలను చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైందని కలువరి సిలువకు వెళ్లే ముందు ఆయన ప్రకటిస్తున్నాడు. ఇదిగో యోహాను సువార్త 16వ అధ్యాయం 28 నుంచి మనం గమనిస్తే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునో నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు, బయలుదేరి వచ్చాడు, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. కలువరి సిలువకు అప్పగించబడక మునుపు శిష్యులతో స్పష్టంగా మాట్లాడి, ఇదిగో నేను ఒంటరిగా లేను, తండ్రి అయిన దేవుడు నాతో కూడా ఉన్నాడు. నా యందు మీకు సమాధానము కలగాలని, మీకు ధైర్యం కలగాలి అని ఈ మాటలు చెబుతున్నాను. కాబట్టి మీరు భయపడవద్దు, దుఃఖపడవద్దు, మిమ్మల్ని అనాథలుగా విడువను. పరిశుద్ధాత్మ, దేవుని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపమని తండ్రిని వేడుకుంటానని ఆయన మాట్లాడి, ఆయన ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇటర్నల్, that they might know thee,
the only true God, and Jesus Christ, whom thou hast sent. దేవా, నిన్ను తెలుసుకొనుటయే, నిన్ను గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకొనుటయే, నీ గురించినటువంటి మరి జ్ఞానమును తెలుసుకొనుటయే వారికి నిత్య జీవము. అలాగే నీవు పంపినటువంటి నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉండుటయే, ఆయనను తెలుసుకొనడమే నిత్య జీవమని యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నాడు. మరి ఆ దేవుని తెలుసుకున్నావా? దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు వారందరికీ ఆయన దేవుని పిల్లలగటానికి అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. మరి ఆ జ్ఞానమును నీవు సంపాదించుకోవాలి. ఆ జ్ఞానమును నీవు కలిగి ఉండాలి. మరి దేవుడు తన యొక్క అధికారం అంతటిని క్రీస్తు ప్రభుల వారి యందు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి శిష్యులైనటువంటి పేతురు, యోహానులను మనం గమనిస్తే, మరి మనం చదువుకున్నటువంటి శృంగారం అనేటువంటి ద్వారమునొద్ద, దేవాలయపు ద్వారమునొద్ద ఆ జరిగినటువంటి సంఘటన, వెండి బంగారాలు నా యొద్ద లేవు, ఆ యొక్క మరి దేవాలయపు ద్వారం యొద్ద ఉన్నటువంటి భిక్షగాడు పేతురు యోహానుల వైపు తేరి చూస్తూ ఉన్నాడు, ఏదైనా దొరుకుతుందేమని. అయితే పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినదే మీకు ఇచ్చిచున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువమని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడిది వారికి శక్తి, ఎక్కడిది వారికి విశ్వాసం, ఎక్కడిది వారికి ధైర్యం? వారు యేసయ్యను తెలుసుకున్నారు. యేసయ్యను గురించినటువంటి మరి విశ్వాసము, జ్ఞానము వారికి దేవుడు అనుగ్రహించాడు. 13వ వచనంలో, 4వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో, అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగమంతా వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. నౌ when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them that they had been with Jesus. ఇక్కడ ఈ శిష్యులు కలిగినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి జ్ఞానము, క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానం ఎట్టిది అంటే, వారు ఆయనతో కూడా ఉన్నారు. హల్లెలూయా. కేవలము వారి మైండ్లో ఈ యొక్క దేవుని గూర్చినటువంటి జ్ఞానం కాదు, కానీ వారి యొక్క మరి హృదయములో, హల్లెలూయా, వారి యొక్క హృదయములో దేవుని గూర్చినటువంటి, క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి శక్తి నింపబడింది. క్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ప్రసన్నత, సన్నిధి వారి హృదయంలో నింపబడింది. క్రీస్తు ప్రభుల వారు వారి హృదయంలో నుంచి ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది ఆయనను తెలుసుకునడం. దట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాంటి అనుభవము, అలాంటి జ్ఞానంలో నీవు నేను నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారితో ఉన్నటువంటి సహవాసము, ఆ దేవునితో మనకు అలాంటి సహవాసం కావాలి. ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడని నీవు నేను తెలుసుకొని నిత్యము ఆయన సన్నిధిలో ఆయన మాటలను నీవు నేను
ధ్యానిస్తూ ఉంటే అట్టి జ్ఞానమును, అట్టి శక్తిని, అట్టి అధికారాన్ని, అట్టి ప్రసన్నతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు ఆ దేవుని గురించి నీవు ఎరిగి ఉన్నావా? ఆయనను తెలుసుకున్నావా? ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానం నీవు కలిగి ఉన్నావా? ఇదిగో యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకొనుడి అంటూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంపస్ అరౌండ్ అబౌట్ దట్ ఫియర్ హిమ్ అండ్ డెలివర్స్ దెమ్. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ that trusteth in him. Blessed is the man who trusts in the Lord. Oh, taste and see that the Lord is good. ఈరోజు ఆయన ఉత్తముడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయనను కూర్చున్నటువంటి జ్ఞానం నీవు కలిగి ఉన్నావా? లేని ఎడల ఈరోజే దేవుని వైపు తిరుగుదాం. ఆయన మనలను క్షమించి మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అంతటిని తీసివేసి, అపనమ్మికనంతా తీసివేసి, తన జ్ఞానము చేత, తన విశ్వాసము చేత, తన యొక్క శక్తి చేత, తన యొక్క మాటల చేత, తన వాక్కు చేత దేవుడు మనల్ని నింపి తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించినటువంటి మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభా, మిమ్మల్ని తెలుసుకొనడానికి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి రక్షణను, కృపను, ఆయన శక్తిని, అధికారాన్ని తెలుసుకొనగలిగినటువంటి మనస్సును, హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, మీ శక్తిని, మీ అధికారాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని మేము పొందుకొని ఈ లోకంలో మీ సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా ప్రభా, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబాలన్నింటినీ మీ జ్ఞానము చేత నింపండి ప్రభా. క్రీస్తు ప్రభుల వారి జ్ఞానము చేత మా కుటుంబాలన్నీ నింపబడును కాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలకు బలం అనుగ్రహించే దేవుడవు తండ్రి. దుఃఖంలో, వేదనలో ఉన్న వారికి ఓదార్పును అనుగ్రహించే దేవుడవని మీ సన్నిధానం ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నా ప్రభా, ఉద్యోగాలు లేక మీ సన్నిధానంలో వేచి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మార్గములు తెరవండి ప్రభా. బిడ్డలను బలపరచండి అయ్యా, సహాయం దయచేయండి దేవా. అయ్యా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా యవ్వన బిడ్డలకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము. కృపగల మా రక్షక, ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల మా తండ్రి, మరి దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.